ఈ గల్లీకి అసలు మోరి తీయరు, వారం వారం తీయరు, నెలకోసారి 2 నెలలకోసారి తీస్తారు. మేము మొత్తుకోంగా మొన్న అయితే తీసిపోయారు. ఈ పండుగ ఉంది అందుకు వచ్చిర్రు. ఆ పండుగ లేకుంటే అసలు రాకుంటుంటి. మాకేం దోమలు చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలు బయటకు వచ్చి గేటు ముందరనే ఆట ఆడుతారు, కింద పడుతున్నారు, మోర్ల పడుతున్నారు కూడా. అట్లని జర దీనికి అజ్జేయరి రోడ్డు కూడా అక్కడ గల్లికి రోడ్డు వేసిరు. మాకు గల్లికి అసలు ఎవరు పట్టించుకోరు. వానాకాలం వస్తే మొత్తం చెరువు అవుతుంది, మొత్తం చెరువే అవుతుంది. మా ఇంట్లోకి కూడా వస్తాయా నీళ్ళు. చాలా ఏళ్ళు అవుతుందంట. ఇంకా మొత్తం చెరువు అవుతుంది. మాకు అసలు వాన పడితేనాక అసలు మేము షాప్లోకి పోటీ కూడా బయటకు వెళ్ళకుండా ఛాన్స్ ఉంటుంది. నీళ్ళు మొత్తం జామ అవుతుంది. మొత్తం మస్తుగా ఇట్లే ఓట్లప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని పోయిరు, చేపిస్తామమ్మా అన్నారు. ఎవ్వరు చేపిస్తలేరు ఇంతవరకు. ఇంకా మా పరిస్థితి ఏం లేదు, ఈ మోరి సాపు చేపియాలి అంతే. మా గల్లీకి రోడ్ అసలు ఆటో కూడా రాదన్నా ఇక్కడ గల్లీకి. ఏమైనా తీసుకురానికి ఫంక్షన్లు ఏమైనా అయితే మా గల్లీకి ఇట్లా ఆటో కూడా రాదు. ఈ గల్లీకి చాలా ఇబ్బంది ఉంది. మా గల్లీకే చాలా ఇబ్బంది ఉంది. ఉండరు ఇంకా మాకు డెలివరీ అయిన పిల్లలు కూడా ఉండరు, చిన్న పిల్లలు ఉండరు. మాకు ఏం లేనా రోడ్డు సాపు వేపియాలి. ఇంకో ఈ మోరికి జర అది వేపి పైపులు అక్కడ మొత్తం గల్లీకి మొత్తం పైపులు వేసిరు. మాకు ఏది వేసి లేరు. నా పేరు పురుషోత్తం, పాతాపాలమూరు 11వ వార్డు. ఇక్కడ సమస్యలు ఏమిటంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసిండ్రు, మొత్తం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి అయితే అసలు లేవు. ఇక్కడ పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రాలేవు. ఇక్కడ మొత్తం వర్షం వస్తే మొత్తం ఇక్కడ చెరువు అవుతుంది. కనీసం సామాన్ తెచ్చుకొని కూడా ఇబ్బంది ఉంది. అది పరిస్థితి ఉంది. జర దీన్ని శ్రద్ధ వహించి దీన్ని మంచి చేస్తే బాగుంటుంది. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మాకంటే ఇవ్వలేకపోయినారు, పేదవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది నా సమస్య. ఈ సమస్యలు 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మోరి ఇట్లే నీళ్ళు వస్తాయి. వర్షాకాలం వస్తే వాళ్ళు అందరు వస్తారు, చూస్తారు, ఎమ్మెల్యే సాబ్ వస్తారు, అందరు వస్తారు, చూసి వెళ్ళిపోతుంటారు. ఎవరు పట్టించుకోరు. ఇంట్లోకి వస్తే నీళ్లు కనీసం వాళ్ళు వండుకునే పరిస్థితులు కూడా లేకుంటే సామాన్ మొత్తం కొట్టుకోపోతుంటాయి. మోరి రోడ్డు పోటీ మొత్తం ఆ విధంగా ఉంది మా ఏరియా. మాకు ఏం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మా సమస్యలు తీరుతాయి. ఒకటి రోడ్డు సౌకర్యం చేపియాలి. మంచి నీళ్ళు మంచిగా వస్తాయి, నీళ్ళ సౌకర్యం అన్ని మంచిగా ఉన్నాయి. ఒక రోడ్డు సమస్య, ఒకటి వర్షం వస్తే నీళ్ళ ప్రాబ్లం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు ఎవరికి, పేదవాళ్ళకి అయితే అసలు రాలేవు. ఉన్న వాళ్ళకే వచ్చినాయి ఇండ్లు మొత్తం. ఇందిరామ ఇల్లు కూడా రాలేదు. ఎందుకు రాలంటే ఇక అది సమస్య చెప్పడానికి రాదు. ఇక అది ఏరి పెడతారు మొత్తం. ఎవరికి రావాలో వాళ్ళకి వస్తాయి, మనకైతే రావు. ఏరుతారు మొత్తం. మన కూరగాయలు ఏంటంటే ఏరి పెడతారు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం లేని వాళ్ళకి ఇచ్చేది లేదు. మస్తు అడిగినాం, వచ్చిపోతుంటారు. పాములు ఉన్నాయి, అన్ని ఇచ్చినాం, ఎవరికి ఇవ్వలేరు. ఈ వార్డులు అయితే ఇక్కడైతే ఎవరికి రాలేవు. ఈ గల్లీకి మాత్రం ఎవరికి వెళ్ళి ఒక్క ఇల్లు వచ్చిందంటే ఆ ఇల్లు పెడితే తీసుకుంటాం, ఇస్తే తీసుకుంటాం, ఇల్లు చేపించుకుంటాం. పని మాకు ఇస్తే బాగుంటుంది. ఇల్లు కూడా ఇందిరామ ఇల్లు వస్తే చేసుకుంటాం మేము. महबूब खान नाम है मेरा। अब जो है सो पूरा नाली का पानी जो है सो मोहरी में पूरा घर में आ जा रहा। और जो है सो हमारा कांग्रेस गवर्नमेंट आए तो पूरे काम सही होते बोल के बोले डबल बेडरूम देते हूँ बोले, वो लोना लगाए तो लोना सक्शन करते हूँ बोल के बोले। जो है सो मोहरी का पानी जो है सो पूरा घरों में आ जा रहा। पूरी नाली पूरी बंद कर देना पाइपा डाल के। और जो है सो डबल बेडरूम का जो लगाए लोन का लगाए वो कुछ नहीं आया। और काउंसलर को बोले म्यूनसिपालिटी में जाके बोले उसको मैं वो कार्रवाई कराता हूँ, वो कराता हूँ। बोल अब तक कराने में है। एक घर में 5-5 जने सो जा रहे हैं छोटे छोटे रूम में। जैसा छत का घर नहीं है, पूरा पानी टपक रहा घरों में आके। जैसे कि बहुत तकलीफ है। उसी बारिश का पानी आ रहा, उसमें जा रहा, मोहरी का पानी भी उसमें जा रहा, गली जात में उसमें जा रहा। वो काउंसलर रहा था, वो एमएलए रहा था, को करने का क्या भी नहीं है वहाँ। जैसा का है उसी से कांग्रेस गवर्नमेंट बोले कांग्रेस गवर्नमेंट को जिता है। 4 साल हुआ। अब 4 साल का बाद 4 साल तो 1 साल हुआ तो उतर जाता। अब जैसा का है उसी से। अब क्या डेवलपमेंट में नहीं है, क्या डेवलपमेंट नहीं है। वो मेहनत करना है, खाना है, कौन 1 रुपया देने का नहीं है। गवर्नमेंट नहीं दे रही ना। हमारा हम तिप्पल पड़ के जिले रहे 10 साल क्या करे, कुछ भी नहीं करे। पेंशन बढ़ा तो बोल के बोले पेंशन 4000 कर तुम बोले 4000 वो KCR का 2000 ही चाहिए। वो 2000 है, कुछ नहीं दिए। डबल बेडरूम नहीं दिए होते। हाई फाई की रूम में है पूरे, उनमें बस नहीं रहा। तो मेहनत करके हम किराए घरों में है, सब बेड ले रहे हैं। डबल बेडरूम में बेड ले रहे हैं, सब बेड ले रहे हैं। 5 लाख को 4 लाख को 6 लाख को भी बेड ले रहे हैं। 6 लाख को भी बेड ले रहे हैं। पूछ रहे जाकर काउंसलर साहब को बोले, एमएलए साहब को बोले हो रही कार्रवाई बोलो तो जीतने का 4 साल होगा। अब 1 साल हो तो उतर जाता हम। ఏషాలోకి ఇచ్చినాం, అన్ని ఆయమకే ఇచ్చినాం బుక్కులు. అప్పుడు ఆయమకే కదా మనం ఇచ్చింది ఇక్కడ గల్లీకి. ఇవ్వలేదు, మా చెల్లెల పేరు వెళ్తే ఇచ్చలేదు. ఇప్పుడు ఆయమకు మొగలేడు, పిల్లలు ఉండరు. మాకు కూడా మొగలేడు, పిల్లలు లేరు. నాకు కూడా 2 ఆడవిలు, ఆయమకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. అబ్బలక్క ఆయమకు ఒక్కదానికి ఇవ్వండి, మాకు లేకుంటే మా చెల్లెలకు ఒక్కదానికి ఇస్తే చాలు. ఇండ్లలో పని చేసుకుంటుంది, ఆపరేషన్ అయింది, ఆమెకి ఇండ్లలో పని చేసుకుంటుంది. వచ్చిన పేరు వచ్చింది, తాళం చేస్తా అని చెప్పి తీసుకొని పోయి తీయలేరు. మట్టి మా ఇప్పుడు కూడా మాయం చేసిండ్రు. మా చెల్లెలకు ఒక్కదానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలు సార్, మాకేం వద్దు. వాళ్ళకు ఉంది డబుల్ బెడ్రూమ్ వచ్చింది
నీళ్ళు కూడా సార్ మొత్తం నీళ్ళు వస్తే మొత్తం ఇట్లకి వెళ్ళి మేము 4-5 దినాలు బయటకు కూడా వెళ్ళాం. నీళ్ళు వాన వస్తే వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చాయి. వీళ్ళ ఇల్లు కూలిపోయింది, అవతల ఆ ఇల్లు కూలిపోయింది, ఇక మా ఇల్లు కూలిపోయింది. వీళ్ళ ఇళ్ళకైతే పూర్తిగా పోతాయి నీళ్ళు మాత్రం. ఎవరు ఎంతమంది ఇట్లా మీలాకి వస్తారు పోతారు, చూస్తారు పోతారు. అగో గాలి ఇంట్లోకి పోతాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఇంట్లోకి పోతాయి, అందరి ఇల్లులోకి పోతాయి. ఇక్కడ నా పేరు లక్ష్మమ్మ. మా ఇంటి దగ్గర ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ది పైకన ఉంది, అది ఎవరు పట్టించుకుంటలేరు, దాన్ని వాడడం కూడా లేదు. మా ఇంటి దగ్గర ఒక కమిటాలు కట్టియాలని మేము ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నాము, కానీ అది ఇంతవరకు సాధ్యం అయితే లేదు. ఇప్పుడు వచ్చే కౌన్సిలర్లు కూడా ఇప్పుడన్నా చేస్తారేమో అని నా ఉద్దేశం భావంగా నేను ఈ ఉద్యమంలో పాల్గొని నేను ఈ ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నాను. ఇది అర్జన్వాడ ఎవరు పట్టించుకోరు. పాతపాలమూరు అంటేనే ఒక చీపుగా చూస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదని, మేము ఎంతో డెవలప్గా కావాలని, మేము బాగుపడాలని ఎంతో బాధగా ఉంది. ఎక్కడ చెప్పుకున్నా కొనాపాలమూరు అంటే ఒక ఆటో కానీ, ఒక రిక్షా వాడు కానీ, ఒక బైక్ వాడు కానీ రాలేకపోతాడు. అక్కడ తాగుబోతు బస్తీ అన్నారు, అక్కడ కూడా తాగుబోతు బంద్ చేసినా గానము మా బస్తీ అనగానే చీపుగా చూసుకుంటారు. ఏ ఆటో అడిగినా ఈరన్నపేటకు ఆటో అడిగినా పాతూరు అంటే అబ్బా మేము రామమ్మ పాతూరు అంటారు. ఇక్కడ మార్కెట్ దగ్గర నుంచి పాతూరుకు వెళ్ళాలంటే మేము రామబ్బా పాతూరుకి అంత దూరం అంటారు. ఇట్లాంటి పరిస్థితులు మాకున్నాయి. మాకు రోడ్డు సౌకర్యం, కాల్వల సౌకర్యం, లాట్రిన్ బాత్రూమ్లు, ఇళ్ళల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు కొంచెం స్థలంలో లాట్రిన్ బాత్రూమ్ కట్టియాలి, కొంచెం స్థలంలో అనాథ వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఆ స్థలంలో గూడు కట్టిస్తే వాళ్లకు ఉండవలసిన స్థానం ఉంటుంది. మహిళా సంఘం కమిటాలు లేదు, అది కూడా వాడుకునేగలిగే శక్తి మాకు ఇస్తారని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ పాతూరనా అయితే ఇక్కడ ఉండేది మొత్తం ఎస్సీ వాళ్ళే అయితే 3-4 సెలక్షన్స్ నుంచి చూస్తున్నాము. ఎవరు గెలిచినా పరిస్థితులు మారతలేవు, ఎవరి బతుకులు ఓలే అక్కడనే ఉన్నాయన్నా. కొంచెం చేంజెస్ కావాలని కోరుకుంటున్నామన్నా. అయితే అన్న ఇది డస్ట్ గిస్ట్ మొత్తం పందులు గిందులు మొత్తం ఇక్కడనే ఉంటాయన్న, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఎవరు లేదన్న. కొద్దిగా డెవలప్మెంట్ లెక్క చేయాలని కోరుకుంటున్నామన్నా. అది కాకుండా రోడ్స్ కమిటాలు లేదు, కాలువలు గుట్టంగా చాలా ఇబ్బంది అన్న. వర్షం వస్తే గుట్టంగా ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతుంది అన్న. ఇక్కడనే ఎఫెక్ట్ పడుతుంది అన్న. గోల్మజీత్ వాటర్ అది మొత్తం ఇక్కడనే ఎఫెక్ట్ పడుతుంది. అయితే మేము చూడబట్టి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది, ఇంత గుట్టంగా చేంజెస్ ఏం కాలేదన్న. ఎస్సీ అంటేనే కొంచెం వేరేగా చూస్తారన్న. కొంచెం దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నామన్నా.